సినిమా ప్రేమికులకు నమస్కారం. ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో ఇది జాకీ షరూఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఒక కిడ్స్ అండ్ ఫ్యామిలీ అడ్వెంచర్ కామెడీ సినిమా. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 52 minutes ఉంటుంది. ఈ మూవీ ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే ద గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చిన క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమాలో గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ బాండింగ్ చాలా బాగా చూపించారు. ముఖ్యంగా జాకీ షరూఫ్ పిల్లల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి మంచి వర్త్ వాచింగ్ గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పిల్లల ఇమాజినేషన్, స్కూల్ సీన్స్, కామెడీ, తాతయ్యని సూపర్ హీరోగా చూపించే ప్రయత్నం ఇవన్నీ బాగా కనెక్ట్ అవుతాయి. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా కొంచెం ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. ఏలియన్స్ యాంగిల్, ఎన్విరాన్మెంటల్ మెసేజ్, సూపర్ హీరో కాన్సెప్ట్ ఇవన్నీ కలిపేయడంతో స్క్రీన్ ప్లే కొంచెం మెస్సీగా మారుతుంది. అలాగే కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించవచ్చు. మొత్తానికి ఈ మూవీ ఒక వన్ టైం వాచబుల్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. ఇది క్లీన్ యూ సర్టిఫికేట్ మూవీ. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే దీపు అనే ఒక చిన్న పిల్లాడు కొత్త ఊరికి షిఫ్ట్ అవుతాడు. కొత్త స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్ చేసుకోవడం అతనికి కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడు తన క్లాస్మేట్స్ ని ఇంప్రెస్ చేయడానికి దీపు ఒక పెద్ద అబద్ధం చెప్తాడు. తన తాతయ్య జగదీష్ చంద్ర అంటే జాకీ షరూఫ్ ఒక సీక్రెట్ సూపర్ హీరో అని, ఆయనకి సూపర్ పవర్స్ ఉన్నాయని, అంతేకాదు ఏలియన్స్ తో కూడా ఫైట్ చేస్తుంటాడని చెప్తాడు. కానీ అసలు విషయం ఏంటంటే దీపు తాతయ్యకి ఎలాంటి సూపర్ పవర్స్ ఉండవు. వయసు మీద పడడంతో సాధారణ పనులు చేయడం కూడా కష్టమవుతుంది. అయితే దీపు చెప్పిన సూపర్ హీరో స్టోరీ స్కూల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇక అందరూ అతని తాతయ్యని చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడి నుంచే దీపు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికి చేసే ప్రయత్నాలు, పిల్లల ఇమాజినేషన్, తాతయ్య మనవడి బాండింగ్, ఇంకా ఏలియన్ థ్రెట్ అన్ని కలిపి కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. కథ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ పిల్లల ఇమాజినేషన్ ని ఒక అడ్వెంచర్ తో కలపడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ముందుగా ప్లస్ పాయింట్స్. జాకీ షరూఫ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ బాండింగ్ కూడా సూపర్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోతుంది. పిల్లల ఇమాజినేషన్ ని చూపించే విధానం బాగుంది. కిడ్స్ కి కనెక్ట్ అయ్యే కామెడీ, అడ్వెంచర్ మూమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలతో కలిసి చూసేలా సినిమా చేయాలనే ప్రయత్నం మాత్రం చాలా బాగుంది. ఇక మైనస్ పాయింట్, సెకండ్ హాఫ్ అంత ఎంగేజింగ్ గా ఉండదు. స్క్రీన్ ప్లే లో కొన్ని చోట్ల మెస్సీగా అనిపిస్తుంది. ఏలియన్ ట్రాక్ పూర్తిగా సాటిస్ఫై చేయదు. విఎఫ్ఎక్స్ క్వాలిటీ కూడా కొన్ని చోట్ల వీక్ గా ఉంటుంది. అడల్ట్స్ కి కొన్ని పోర్షన్స్ స్లో అనిపించవచ్చు. సినిమా స్టార్టింగ్ లో ఉన్న మ్యాజిక్ చివరి వరకు అదే స్థాయిలో మెయింటైన్ కాలేదు. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో ఒక పర్ఫెక్ట్ మూవీ అయితే కాదు, కానీ పిల్లల కోసం తీసిన ఒక మంచి హార్టెడ్ ఫ్యామిలీ మూవీ. జాకీ షరూఫ్ పర్ఫార్మెన్స్, పిల్లల పర్ఫార్మెన్స్, గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ బాండింగ్, ఫస్ట్ హాఫ్ కామెడీ ఇవన్నీ సినిమా పాజిటివ్ పాయింట్స్. అయితే సెకండ్ హాఫ్ లో రైటింగ్స్ అండ్ మరియు విఎఫ్ఎక్స్ బెటర్ గా ఉంటే సినిమా ఇంకాస్త ఇంప్రెసివ్ గా ఉండేది. పిల్లలతో కలిసి ఒక క్లీన్ లైట్ హార్టెడ్ మూవీ చూడాలనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయండి. కానీ సీరియస్ సూపర్ హీరో మూవీస్ లేదా హై క్వాలిటీ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఎక్స్పెక్ట్ చేసి చూస్తే మాత్రం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని చూడడం మంచిది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.